నగరంలోని లాయర్పేట టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్లో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా వినాయక మండపం ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం రాత్రి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు గోరుంట్ల అనురాధ ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల్ల జనార్దన్ రావు మరియు వారి సతీమణి నాగ సత్యలత దంపతులు వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోరుంట్ల అనురాధ, దామచల్ల జనార్దన్, నాగ సత్యలతలను ఘనంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ चतुष्पदी अष्टकवर्गादि जीवरूपादि बलैः नियामलप्राप्तवशात् जन्मकर्म सांघातिक सामुदायिक बधवैनाशिक मानसिक रक्तवरी अंगग्रहवशात् भावग्रहवशात् अक्षग्रहवशात् तदरिष्टपरिहार द्वारा सततं शुभफलाप्तिरस्तु परसिद्धि विनायक स्वामी देवता कृपाकटाक्षेण शत्रु संहारणमस्तु आयुर्वेद मुखावलोकनमात्रेण सर्वजन वशमानमस्तु दूरस्थानस्थित समीपस्थानस्थित आस्थानस्थित विरोधीनां वाचन मुखं पदं स्तंभयमस्तु यकं कीलकमस्तु शत्रु पवित्रः पवित्रो वा सर्ववस्थावाङ्गतो स्मरेत् उदरीकाक्षं सवाक्याभ्यन्तरशुद्धिः आपोहिष्टामयो भवस्थान उज्जयददातनः महेरणाय चक्षुदेवस्य दर्शभान् तस्मादापो जनयधा जनः देवस्य गृहे बैठ देवस्य गृहे देवस्य गृहे देवस्य गृहे गृहे देव देवस्य राजद्वारे सर्वकार अनुकूल सिद्धि विनायक उत्तम वरप्राप्तिरस्तु आयुर्वर्धितां यशोवर्धितां दीर्घमायुः ध्रुवं राष्ट्रं धारयता ध्रुवम्. నమస్కారాలు. మనకి వినాయక చవితి సందర్భంగా మన ఒంగోలులో అనేక ప్రాంతాల్లో కూడా విగ్రహాలు పెట్టుకోవటం, దాంట్లో 90% వరకు నిమజ్జనాలు కూడా పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఇంకా కొన్ని రేపు సోమవారానికి రేపు అన్నీ కూడా నిమజ్జనాలు అయ్యే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దాని సందర్భంగా ఈరోజు మన అనురాధ గారి టెంపుల్ టవర్స్ అపార్ట్మెంట్లో మన వాళ్ళంతా కూడా పిలిస్తే మన గణేష్ విగ్రహం దగ్గరికి వచ్చాం. పూజా కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాం. వాళ్ళు కూడా మంచి మనసుతోటి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ, అదేవిధంగా అనురాధ గారికి, వాళ్ళ హస్బెండ్ సూర్యబాబు గారికి ప్రత్యేకించి మా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా గణపతి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా